మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రామాయంపేట మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల జాబితాను పార్టీ కార్యాలయంలో వార్డుల వారీగా విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అవినీతి నాయకులకు తావులేదని స్పష్టం చేస్తూ సమిష్టి కృషితో ఈసారి రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు అభ్యర్థులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు 12వ వార్డు అభ్యర్థులు పాల్గొన్నారు. పట్టణ మున్సిపాలిటీలో ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇదే కాదు, బ్రహ్మాండంగా ఇవాళ అధికార పార్టీ మనది ఉన్నది కాబట్టి మరి రామాయణపేట మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మనం ముందుకు పోవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. వాళ్ళు వచ్చి మాటలు చెప్తారు, వాళ్ళేం మనకు కొత్త కాదు. 10 ఏళ్ళకి అవకాశం ఇచ్చినాం, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం. రేపటి నుంచి ఇంకా మళ్ళా మన పట్టణానికి వస్తాం, మన పట్టణానికి వస్తాం, మళ్ళా మన గల్లీలో అభివృద్ధి చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి